గ్రామాల భూ సమస్య గత పాతికేళ్లుగా రావణాకాశంగా నలుగుతా ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ సమస్య పరిష్కారం చూపడం లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. అది సమస్య పరిష్కారం చేసేటప్పుడు ఈ సమస్య మూలాల్లోకి వెళ్తే ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. ఎందుకంటే మొత్తం ఈ 5 గ్రామాలకి ప్రామాణికం గిల్మెన్ సర్వే 1903 గిల్మెన్ సర్వే ప్రామాణికం. అందులో ఉన్న రైతుల భూమి ఏదైతే 1785 ఎకరాలు ఉందో ఆ భూమిని మినహాయిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ 1996-97లో ఏదైతే ఎంఆర్ఓలు చేసిన తప్పిదం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. ఆ 96-97 పట్టాల్లో సింహాచల దేవస్థానానికి 969 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది. అందులోనే ఈ రైతుల భూమి 1785 ఎకరాలు ఉంది. ఆ భూమిలో కొనుక్కొని ఇళ్ల యాజమాన్లు కానీ స్థలం కొనుక్కొని ఉన్నారు. వారికి ఈ సమస్య ఆ పట్టాలని సవరించినట్టయితే ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో ఏదైతే గంటా శ్రీనివాసరావు గారిని, పంచగల రమేష్ బాబు గారిని, మన పదవిశెట్టి గణబాబు గారిని, వెల్లపూడి రామకృష్ణబాబు గారిని, విష్ణుకుమార్ రాజు గారిని కలవడం జరిగింది. అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారిని, ఎంపీ భరత్ గారిని కలిసినప్పుడు ఈ సమస్యను మేము ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పి ఆ క్రమంలోనే మన శాసనసభలో సమావేశం సందర్భంగా ఈ ఇష్యూని లేవనెత్తడం కూడా జరిగింది. అలాగే వాళ్ళు లేవనెత్తడంతో పాటు ఇక్కడ అశోక్ గజపతిరాజు గారిని ఏదైతే చైర్మన్ ఉన్నారో ఆయన కూడా కలిసి ఆయన సానుకూలంగా ఉండేలాగా చేయడం జరిగింది. అందుకని ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత వచ్చారు కాబట్టి ఆయన కలిసి ఈ సమస్య పరిష్కారం కోసం అడుగుదామని చెప్పేసి జరిగింది. కానీ ఆయనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి రాకుండా వెళ్ళిపోయారు. ఆయన రిటర్న్ లో కూడా వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా కలుస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటాను. జై జనసేన.